ఏడుగురు కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి పెళ్లి చేశాడు మోషేకి. ఎవరినిచ్చి? పెళ్లి చేశాడు. ఆమె పేరు సిపోరా. ఏం పేరు? ఏం పేరు? ఆమె నుంచి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఆ కొడుకు పేరు గెర్షోము. ఏం పేరు? ఏం పేరు? ఎందుకు ఆ పేరు పెట్టాడు? ఆ పేరుకి అర్థమేంటి? పరదేశి. అంటే నేను ఏదో పని మీద వచ్చాను, ఏదో వాళ్ళకి భయపడి ఊరికి వచ్చాను, అనుకోకుండా వచ్చాను, అనుకోకుండా వివాహం అయిపోయింది, అనుకోకుండా కుమారుడు వచ్చేసి పరదేశిగా వచ్చాను కాబట్టి ఆ టైంలో నాకు వచ్చినటువంటి బిడ్డ కాబట్టి తిన పేరు గెర్షోము అని పెట్టంటే పరదేశి అని అర్థం. అనుకోకుండా వచ్చాడు, అనుకోకుండా జరిగినటువంటి కార్యం ఇదంతా. అర్థమైందా?